బాలుగమ్మందున ద్వారా నీ పాపాలను క్షమింపబడతాయని కొంచెం సీనాను రాస్తుండు నువ్వు కొంచెం యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడు కొంచెం జరుగు సార్. మీరు 2 కెమెరాలు తీయండి సార్, ఒకటి పెట్టండి ప్లీజ్. నాది పోయిద్ది అసలు. పోదు సార్, మరి ఎందుకు? ఒకటి తీసుకోండి, ఇంకోటి తీయండి. మంచిగా వస్తాయి సార్, మీకేం బాధలేదు. యేసుక్రీస్తుని మీరు ధరించుకుంటారు. భూమి మీద నిన్ను ఆయన ఈ భూమి మీద ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత తన దగ్గర ఉంచుకోవడానికి అలాంటి గొప్ప అవకాశం ఉంది. అంత మాత్రం కాదు, యేసు శరీర రక్తాల్లో పాల్గొనే అనంతని ఆధిక్యాన్ని ఉంచాలి. అంత మాత్రమే కాకుండా నీకు ఇంకొక అవకాశం కూడా పరిశుద్ధుల సమూహంలో యేసు ప్రభు స్వయంగా తీసుకెళ్ళి నేను దాంట్లో జాయిన్ చేస్తాను. సహోదరం మీరు తెలుసుకోండి. ఓకే, సహోదరి స్నేహ యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసుక్రీస్తు తప్ప మరొక రక్షకుడు భూమి మీద లేడని అంగీకరించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించారని, ఆయన చనిపోయినాక సమాధిలో పెట్టబడినాక తిరిగి 3వ దినాన దేవుడు లేపారని, తద్వారా రక్షణ అందరికీ అనుగ్రహించారని, ఇప్పుడు ఆ యేసు నామంలో బాప్టిజం పొందడం ద్వారా తన పాపాలని క్షమింపజేసుకొని సంఘంలో ఆమె ప్రవేశిస్తుందని, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించి తన సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు సహోదరి స్నేహ ఆమె అంగీకరించినటువంటి అంగీకారాన్ని బట్టి, ఆమె ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం అందరి ఎదుట, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఏకీభవిస్తున్నటువంటి సమయంలో సహోదరి స్నేహకు పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. నాకెళ్ళి జాబ్ కింద కూర్చో, చక్కగా కూర్చొని కూర్చో, వాళ్ళు నాకెళ్ళి జాబ్ రైట్ రైట్ సార్. ఇటు కూర్చోబెట్టపోయారా సార్? ఏం కాదు, మీకేం పర్లేదు, మీరు ఆడ ఉండండి, మీరు ఆడ నుంచి కదలొద్దు. సహోదరి స్నేహ తను ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతల